ఆటో దిగి ఇంట్లోకి అలా అడుగు పెట్టగానే ముందు నేను చూసింది పూల మొక్కల్ని భలే అనిపించింది. ఈ రోజు మా ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను. గూడున్నప్పుడు గువ్వ లేదు, గువ్వ ఉన్నప్పుడు గూడు లేదన్నట్టు ఒకప్పుడు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ ఎప్పటికైనా ఒక మంచి ఇంటిని కట్టుకొని ఇంటి ముందు రకరకాల మొక్కల్ని పెంచుకోవాలనేది మా ఆశ. ఆ భగవంతుడి దయ వల్ల ఇల్లు అయితే కట్టుకున్నాము. కానీ ఇంటిని స్టార్ట్ చేసినప్పుడు మట్టిని తోలుస్తారు కదా, ఆ మట్టి అయితే మాకు దొరకలేదు. పునాదులకి డస్ట్ చిప్స్ ఉంటాయి కదా, ఇవే వాడాము. ఇల్లు కట్టడము అయిపోయింది, గృహ ప్రవేశం కూడా అయిపోయింది. మేము ఈ ఇంట్లోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇంటి ముందు మట్టి తోలించాము. కానీ అదేదో అంటారు కదా, అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు. ఇది మామిడి అల్లం మొక్క ఎండిపోయిందంటే లోపల అల్లం తయారైందని. ఇది నేనున్నప్పుడు మా అమ్మ తీస్తే గనుక ఖచ్చితంగా చూపిస్తాను. మొక్కలు పెరగడానికి ఉపయోగపడే మంచి మట్టంతా కింద పడిపోయింది, పనికి రాని రాళ్ల మట్టంతా పైన పడింది. ఏ మొక్కలు వేసినా అక్కడక్కడే ఉంటాయి తప్ప అస్సలు ఎదుగుదలే ఉండదు. కొన్నైతే నాటిన 2 రోజులకే ఎండిపోతాయి. ఇది చక్కెరకేళి అరటి మొక్క ఇప్పుడే వచ్చింది, మరి పెరుగుతుందో లేదో చూడాలి. మొదట్లో మా అమ్మ అయితే అసలు చాలా బాధపడేది, ఏంటి రాళ్ల మట్టి ఇలా వచ్చింది అని. అయినా సరే నాటుతూనే ఉంటుంది, బతికినన్ని అవే బతుకుతాయిలే అని. ఈ స్థలం మేము తీసుకున్నప్పుడు కూడా చాలా డౌన్ లో ఉంది. ఇంకా పక్కన కూడా చెరువు ఉండడం వల్ల ఇంటిని బాగా హైట్ గా కట్టారు. మీలో ఇంటి ముందు ఇలా మొక్కలు పెంచుకోవడం అంటే ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇదిగోండి మా చిట్టి చిట్టి కాకరకాయలు. మా చెట్టుకు కాసిన చిట్టి కాకరకాయలతో మా అమ్మ కాకరకాయ పచ్చడి కూడా పెట్టేసింది, అది కూడా చూపిస్తాను.